రేపే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అనగానే బంగారం షాపులకు క్యూ కట్టడం, గోల్డ్ను కనీసం గ్రామైనా కొని ఇంటికి తీసుకొచ్చుకోవడం ఇదే చాలా మందిది పని అనుకుంటాం. అయితే కానీ అక్షయ తృతీయకు చారిత్రక పురాణాల విశిష్టత ఎంతో ఉంది. హిందువులు అక్షయ తృతీయను పవిత్రమైన రోజుగా భావిస్తారు. జైన సాంప్రదాయంలో కూడా అక్షయ తృతీయకు ప్రాధాన్యత ఉంది. అక్షయ తృతీయను అక్తి అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుద్ధ శుక్లపక్షంలో అక్షయ తృతీయ అని వస్తోంది. ఈ రోజున ఏ పని ప్రారంభించినా దిగ్విజయం అవుతుందని ఒక నమ్మకం. అక్షయ తృతీయ రోజునే చాలామంది వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. స్థలాలు కొనుగోలు, వ్యాపారాలు, బంగారం కొనుగోలు ఇలా ముఖ్యమైన పనుల్ని అక్షయ తృతీయ రోజున మొదలుపెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. అక్షయ తృతీయ రోజున కనీసం పిసరంత బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో సిరి సంపదలు తులతూగుతాయనే నమ్మకం ముందు ఎన్నో తరాల నుంచి వస్తోంది. అక్షయ అంటే క్షయం లేని, అంటే నాశనము లేనిది అని. తృతీయ అంటే మూడవ రోజు. వైశాఖ శుక్లపక్షాన మూడో రోజున వస్తుంది కాబట్టే దీన్ని అక్షయ తృతీయ అన్నారు. శుక్లపక్షం వృద్ధికి శుభకరంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ శుక్లపక్షం తదియను తృతీయగా పిలుస్తారు. ఇక పురాణాల ప్రకారం అక్షయ తృతీయకు చాలా ప్రాధాన్యత ఉంది. 4 యుగాల్లో ముఖ్యమైన త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభమైందని చెబుతారు. మహావిష్ణువు, పరశురాముడు జన్మించిన శుభతిథిగా పిలుస్తారు. వేదవ్యాసుడు గణపతి సాయంతో మహాభారతాన్ని మొదలుపెట్టింది కూడా అక్షయ తృతీయ నాడే. శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడైన సుధామను కలుసుకున్నటువంటి రోజు, భగీరథుడి ప్రయత్నంతో గంగమ్మ భూమిపై ప్రవహించడం మొదలుపెట్టిన సమయం కూడా ఇది. పాండవులు వనవాసంలో ఉండగా ద్రౌపదికి అక్షయ పాత్ర సిద్ధించిన రోజుగా కూడా చెబుతారు. అక్షయ పాత్ర అంటే తరగని ఆహారాన్ని అందించేది అని అర్థం. కోరుకున్న వస్తువులను అనుగ్రహించే పాత్ర. అక్షయ తృతీయ రోజున పుణ్యతీర్థాల సందర్శనం, పుణ్యస్నానాలు చేయడం, ఉపవాసాలు ఉండడం అనాదిగా వస్తున్న ఆచారం. గణపతి, శ్రీ మహాలక్ష్మి, మహావిష్ణువు, కుబేరుడు ఇలా పలు దేవతామూర్తులను ఈరోజు ఆరాధిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లాంటి విలువైన లోహాలు, వజ్రాలు, నవరత్నాలను ఆయా రాసుల వారు కొనుగోలు చేయడం వల్ల వారి జీవితాల్లో మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. వివాహాది శుభకార్యాలకు అక్షయ తృతీయ దివ్యమైన రోజుగా చెబుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి ఈ విశిష్టమైన రోజున శుభకార్యాలను, శుభప్రదమైన పనులను శ్రీకారం చుట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అక్షయ తృతీయకు బంగారాన్నే ఎక్కువగా ఎందుకు కొంటారు? ఇది చాలామందికి వచ్చే సందేహం. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు అనేది శుభసూచికంగా అంతా భావిస్తారు. కానీ ఖచ్చితంగా అందరూ బంగారం మాత్రమే కొనాలి అని రూలేం లేదు. తహతకు తగినట్లుగా శుభసూచికంగా ఉండేలా కొత్త పనుల్ని ప్రారంభించడం, లోహాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేయడం మంచిదని ఒక నమ్మకం. ఇందులో భాగంగా గోల్డ్ కొనుగోలు చేస్తుంటారు చాలామంది. ఇక బంగారాన్నే ఎందుకు కొంటారంటే భారతీయులు గోల్డ్ను లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు కాబట్టి శుభకరంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున ఇష్ట దైవారాధన చేసి పూజల్లో బంగారాన్ని కూడా పెడుతుంటారు. పైగా అక్షయ తృతీయ రోజు అత్యంత శుభప్రదమైన ముహూర్తంలో ఇలాంటివి కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో శుభాలు, ఐశ్వర్య వృద్ధి జరుగుతుందని నమ్ముతారు. పెట్టుబడులు, కొనుగోళ్లకు దీన్ని మంచి రోజుగా భావిస్తారు కాబట్టి జ్యువెలరీ షాపుల్లో అక్షయ తృతీయ రోజున రద్దీ ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ ఒక ఆర్థిక పెట్టుబడిగా ఇండియన్స్ భావిస్తారు. అలంకరణతో పాటు కుటుంబానికి అత్యవసర సమయాల్లో ఆదుకునే, ఉపయోగపడే వస్తువు కింద గోల్డ్ను చూస్తారు. మిగతా రోజుల్లో కూడా గోల్డ్ కొనుగోళ్లు ఉంటాయి. కాకపోతే అక్షయ తృతీయ చాలా మంచి రోజన్న భావనతో బంగారు నగలు, నాణ్యాలు, బిస్కెట్లు ఇలా తోచినంత గోల్డ్ కొనుగోలు చేస్తుంటారు. అందుకే మిగతా రోజులతో పోల్చితే బంగారం కొనుగోళ్లు అక్షయ తృతీయ రోజు ఎక్కువగా ఉంటాయి. పైగా గోల్డ్ షాపులు కస్టమర్లను ఆకట్టుకునేలా పలు రకాల ఆఫర్లను కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉంటాయి.